అఘోరి ఓ 3 నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. లేడీ అఘోరి శ్రీనివాస్ వర్షిణి అనే యువతితో ప్రేమ పెళ్లి అంటూ నానా హంగామా చేశాడు. అయితే 3 నెలల జైలు జీవితం గడిపిన అఘోరి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. చెంచల్గూడ జైలు 4 గోడల నుంచి బయట అడుగు పెట్టిన ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న వర్షిణికి బిగ్ షాక్ ఇస్తూ బ్రేకప్ చెప్పేశాడు. తనను మోసం చేసిన వాళ్ళను దేవుడే చూసుకుంటాడని, తాను ఇక ముందు ఎవరిని నమ్మేది లేదని, తిన్నగా జైలు నుంచి తన తల్లిదండ్రుల దగ్గరికెళ్లి ఆ తర్వాత కాశీకెళ్లిపోతానని చెప్పాడు. దీంతో ఇప్పుడు అఘోరి కాశీకెళ్తే వర్షిణి సంగతేంటనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే అఘోరి శ్రీనివాస్ పేరు కొన్ని సంవత్సరాల క్రితం మతపరమైన పూజలు, యాగాలు, తాంత్రిక పూజలతో వెలుగులోకి వచ్చాడు. ఇక దీంతో చాలా మంది ఆయన్ని నమ్మి భక్తులుగా మారారు. కానీ ఆ తర్వాతే అసలు రంగు బయటపడింది. మత విశ్వాసాల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు దోచుకోవటం, మోసపూరిత పూజలు, బెదిరింపులు, మహిళలపై దాడి కేసులతో అఘోరి శ్రీనివాస్ పేరు మార్మోగింది. దీంతో తెలంగాణలోని వేములవాడ, కుమరవెల్లి, చేవెళ్ల, కరీంనగర్లో ఆయనపై 4 కేసులు నమోదయ్యాయి. ఇక వాటిలో ఒక కేసులో ఒక యువతి ఆయనపై అత్యాచార యత్నం చేశాడని ఆరోపించింది. ఇక ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ గా తేలటంతో పోలీసులు ఆయన్ను మహిళా జైలుకు తరలించారు. దీంతో 3 నెలలుగా అఘోరి జైల్లో ఉన్నాడు. అయితే 4 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే కోర్టు విధించిన షరతుల ప్రకారం అఘోరి ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు 10,000 జరిమానా కూడా కోర్టు విధించింది. ఇక అఘోరి శ్రీనివాస్ గతంలో చేసిన మోసాలు, పూజల పేరుతో దోపిడీ, ప్రేమ పేరుతో నానా హంగామా అంతా ఇంత కాదు. ముఖ్యంగా ప్రేమ పేరుతో వర్షిణి అనే యువతిని ప్రలోభపెట్టి తల్లిదండ్రులకు దూరం చేసిన అఘోరి ఆమెను ఉత్తరప్రదేశ్, గుజరాత్లకు తీసుకుని వెళ్లాడు. ఆమెతో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక అప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే తెలుగు రాష్ట్రాల పోలీసులు టీంలుగా ఏర్పడి అఘోరిని చేసి పట్టుకోవడం కూడా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇక మంత్రాలు, పూజలు, ఆధ్యాత్మికత పేరుతో అనేక మందిని ఆకర్షించిన శ్రీనివాస్ పెద్ద ఎత్తున వారి నుంచి డబ్బులు కూడగట్టుకున్నాడు. మరి ఇప్పుడు బుద్ధిమంతుల్లా అన్ని వదిలేసి కాశీకి వెళ్తున్నట్లు చెప్పడం, వర్షిణి మ్యాటర్ను పక్కన పెట్టేసినట్లు చెప్పడం నమ్మశక్యంగా లేదు. దీంతో అఘోరి మారాడా లేదా కొత్త ప్లాన్తో మళ్లీ కొత్త స్కెచ్ వేస్తాడా అన్నది అనుమానంగా మారింది. ఇక అఘోరి విడుదలను తీసుకుని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వర్షిణితో పాటు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తున్నానని అఘోరి చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా ఎంతమంది చెవుల్లో పువ్వులు పెడతావు అని ప్రశ్నిస్తున్నారు. మరి అఘోరి బ్యాక్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.